రేయ్ నిఖిల్ హాయ్ నిఖిల్. ఏంటన్నా మరి ఎంత పొద్దున్నే? ఏం నిఖిల్ అలా అంటావు? కష్టపడో డ్రెస్ కొనుక్కొని వచ్చా. విషయం ఏంటో చెప్పు. చెప్పడాలు అప్పడాలు కప్పడాలు నైజాంతా డైరెక్ట్ గా యాక్షన్ తీయడమే. ట్రైన్లో కలిశాడు, మాటలు కలిపాడు. ఏం చేస్తుంటావు అన్నాడు. మూవీ డైరెక్షన్ అని చెప్పా. మాటల్లో పడి సినిమా తీద్దామన్నా సరదాగా. సీరియస్గా తీసుకొని ఇలా షాక్ ఇచ్చాడేంటి? హే ఏంటి ఆలోచిస్తున్నావు? సినిమా తీద్దాం అన్నావు, నువ్వు డైరెక్టర్, నేను హీరో. మర్చిపోయావా? గుర్తుందన్నా. ఒకవేళ మర్చిపోయినా గుర్తు చేస్తావుగా. నో డౌట్ చేస్తాగా. సినిమా తీయాలంటే డబ్బులు కావాలన్నా. ఒక్క నిమిషం తమ్ముడు. డింగ్, ఇదిగో డబ్బు. ఇదంతా డబ్బే? అంతాగా తమ్ముడు, కొంతే. ఎంత బిల్డప్ దేనికి? సేఫ్టీ తమ్ముడు. పైన చెత్త, అడుగుని డబ్బు. చెత్త సంచి అందుకుని ఎవరు ముట్టుకోరు. ఎలా ఉంది ఐడియా? చెత్త ఆలోచన బాగుందన్నా. అలా బయటికి వెళ్ళి సరదాగా టీ తాగుతూ మాట్లాడుకుందాం పదా. బ్రష్ చేయలేదు. బ్రష్ చేయలేదా? బ్రష్ చేయకుండా నేనైతే ఏకంగా డిన్నర్ ఎలాగించా. అంటే నిన్న బ్రష్ యా. మ్మ్. అంతా మామూలే మ్మ్. తమ్ముడు. కట్ చేస్తే టీ షాప్ దగ్గర ఉండాలా. పదా వెళ్దాం. తమ్ముడు టీ తాగితే బ్రెయిన్ బాగా పనిచేస్తుందిగా. అన్నా బ్రష్ చేయలేదని చెప్పాగా అన్నా. సర్లే కానీ ఇక సినిమా స్టార్ట్ చేద్దామా? అన్నా హీరో అంటే ఫైట్స్ కూడా చేయాలన్నా. యూ మీన్ ఫైట్స్? ఓకే 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 ఓకే. దేక్, బార్ దేక్, తేగుతూనే ఉండు. వావ్, ఎక్కుతొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు సూపర్. చేరేట్టు. ఎక్కుతొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు ఎక్సలెంట్, గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు. వండర్ఫుల్. అన్నా ఇంత పర్ఫెక్ట్ గా ఎలా చేయగలిగావన్నా? బ్రూస్లీ సినిమాలు చూస్తూ పెరిగా. నో బ్రూస్లీతో పాటు పెరుగుంటావు. అందరు చూస్తారు, దిష్టి తగులుతుంది, టీ షర్ట్ వేసుకో. ఇక సినిమా స్టార్ట్ చేద్దామా? అన్నా హీరో అంటే డాన్సులు కూడా చేయాలన్నా. యు మీన్ డాన్స్? ఒక్క స్టెప్ వేస్తే భూమి బద్దలవుద్ది. నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు. చూడు చూడు చూడు. జస్ట్ వెయిట్. నిజంగా నిజంగా ఇలా ఈ రోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా వందిలేది. పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా వందిలేది. ఎలా ఉందిరా? ఏ ఏ షాక్ అయ్యావు కదా అన్నా. ఆ, శేఖర్ మాస్టర్ గారికి డాన్స్ నేర్పించింది నువ్వేనా అన్నా? అది నా కృషి. అది మళ్ళీ నా కృషి. అది మళ్ళీ నా కృషి. చాచా ఊరుకో, దీనికే ఏడవాలా? చూసే వాళ్ళు చిన్నపిల్లాడిని ఏడిపిస్తున్నాడు అనుకుంటారు. చూసావా, నా ఏజ్ కూడా చిన్నదని తెలుసుకున్నావు. 5 పైసలు, 10 పైసలు, 15 పైసలు, 20 పైసలు, 20. 10 పైసల తర్వాత 15 పైసలు కదా అయ్యో, 20 పైసలే. 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు, 25 పైసలు. అది ఆర్డర్. ఆ కాలంలో పుట్టావు నువ్వు. సర్లే సినిమా స్టార్ట్ చేద్దామా? హీరో అంటే ఎర్రగా బుర్రగా ఉండాలన్నా.
ఫిల్టర్ వాడదాం. జుట్టు ఒత్తుగా ఉండాలన్నా. ఫిగ్గు పెట్టుకుందాం. సిక్స్ ప్యాక్ కాకపోయినా పొట్ట ఫ్లాట్గా ఉండాలన్నా. గ్రాఫిక్స్ తో మ్యాజిక్ చేద్దాం. రాజమౌళి చేసేది అదేగా. మరి రైట్ ఏం చేద్దాం? హై హీల్ షూ వాడదాం. అయితే ఓకే. అయితే సినిమా స్టార్ట్ చేద్దాం. స్టోరీ రెడీగా ఉండాలి కదన్నా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? స్టోరీ రెడీ అయ్యాక నేనే ఫోన్ చేస్తా. అప్పటిదాకా ఊర్లోనే ఉండు, ఎక్కడికి రావద్దు. నా మాట విను. ఈ తమ్ముడి మాట మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా నేను చెప్పించేయి. అంతేనంటావా? అంతే. జాగ్రత్తగా వెళ్ళరా. ఫోన్ చేస్తా నేను. అది కాదు నిఖిల్, నేను చెప్పేది విను. నేను ఫోన్ చేస్తా అన్నా కదా, నన్ను నమ్ము. ఇతన్ని ఎందుకు హీరోగా పెట్టి డైరెక్షన్ చేయకూడదు? కంటెంట్లో దమ్ముంటే హీరో ఫీచర్స్ ఎలా ఉన్నా ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. కామెడీ జోనర్ తీసుకొని మంచి సబ్జెక్ట్ రెడీ చేసి పిక్చర్ షురూ చేస్తా. స్టార్ట్ కెమెరా, రోలింగ్, యాక్షన్.